అదే నువ్వు ఎప్పుడు ఒక యాక్టర్ తాలూకు ఒక సీరియస్ కంటెంట్ అక్కడ ఏదైనా ఉంటేనే కదా ఎగ్జాక్ట్లీ నీ ఎలిమెంట్ బయటకు వస్తుంది. నాకు ఆ సీరియస్ స్టోరీ అనేది కానీ లైక్ అంత స్ట్రాంగ్ కంటెంట్ నాకు రాలేదు ఆ టైంలో. అండ్ నాకు శ్రీరామాదిత్య పైన మంచి ఒపీనియన్ ఆ టైంలో ఆల్రెడీ, బికాస్ ఐ లైక్ హిస్ వర్క్. భలే మంచి రోజు ఇవన్నీ చూసాను. అండ్ సమంతకమణి, ఎస్. సో వెన్ హీ కేమ్ అండ్ నరేటెడ్ హీరో స్టోరీ, ఐ వాజ్ లైక్ చేసేద్దాం లైక్ ఐ వాజ్, ఎందుకంటే నేను తెగ నవ్వుకున్నానండి అది చెప్పేటప్పుడు. లైక్ ఐ వాజ్ లైక్ ఇది సూపర్ కామెడీ. అండ్ ఎస్పెషలీ ఆ టైంలో కరోనా ఇంకా హిట్ అవ్వలేదు. సో రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ కన్నా మన కమర్షియల్ సినిమా ఒక కొత్తగా కనిపిస్తుంది ఇలా చేస్తే అని వి బోత్ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెంట్ విత్ ఇట్. దట్ అక్కడ అదే మీకు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ కన్సర్న్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సీన్ మనం అంటే కొన్ని ఉంటాయి అవి యాక్చువల్లీ మంచివి కూడా కాదు. అది ఏమంటారు దాన్ని, కొంచెం ఆర్గెన్స్ అంటారు. ఆర్గెన్స్, అవును, థియేటర్ నుంచి వచ్చే ఉంటుంది. అది క్రియేటివ్ ఫీల్డ్ లో టు హ్యావ్ దట్ క్రియేటివ్ ఆర్గెన్స్ ఇస్ నాట్ అ గుడ్ థింగ్. యు నీడ్ టు బి ఓపెన్ ఇస్ వాట్ ఐ ఫీల్. అదే ఇంకా నువ్వు పూర్తిగా ఎక్స్ప్లైట్ కాలేదు, నిన్ను పూర్తిగా ఎక్స్ప్లైట్ చేయలేదు అన్న ఫీలింగ్ ఉంది. డెఫినెట్ గా ఇప్పుడు హీరో తర్వాత కూడా లైక్ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా అయిపోయినా లైక్ ఆ ఫీలింగే గట్టిగా నన్ను ఇక్కడ దాకా పెట్టింది. అదర్వైజ్ మేబీ ఐ ఆల్సో వుడ్ హావ్ ప్యాక్డ్ అప్. ఐ డోంట్ నో, లైక్ నేను ఇంకా ఏంటో వీళ్ళకి ఏం తెలియదు, ఇంకా చూపించుకోవాలి, అప్పుడు మాట్లాడదాంలే. అంటే అప్పుడు మాట్లాడతాంలే అని కాదు, లైక్ నన్ను పూర్తిగా ఒక యాక్టర్ గా చూసి రిజెక్ట్ చేసి ఉంటే ఓకే ఐల్ యాక్సెప్ట్ ఇట్. బట్ నేను చేసింది ఒక జస్ట్ ఒక కామెడీ సినిమా, ఇంకా నాలో చాలా ఉంది చూపించాలి అని దీనిపైన లైక్ ఐ జస్ట్ స్టూడ్. కరెక్ట్, యూర్ కరెక్ట్, 100% కరెక్ట్, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే చిరంజీవి గారు చెప్పారు ఒక సభలో, గెలిచే వరకు ఫైట్ చేయాలి, గెలిచే వరకు ఫైట్ చేయాలి. ఎందుకంటే ఆయన లైఫే ఒక ఎగ్జాంపుల్ దానికి. మోడర్న్ టైమ్స్, అప్పుడు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు ఆ టైం కాదు, ఆయన లేటర్ పీరియడ్ లో వచ్చాడు. అలా టైంలో వచ్చి ఆయన ప్రూవ్ చేసుకుని నెంబర్ 1 రేంజ్కి వెళ్ళి ఆయన చెప్పిన మాట అది, గెలిచే వరకు పోరాడాలి. అది ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఆ మాట గుర్తొచ్చింది. అదే లైక్ I'm not able to accept defeat because there's still so much to show అన్నట్టు. Not necessarily. నువ్వు ఆర్ స్టిల్ ఇన్ what you call a kid. 3 సినిమాలతో ఏం ప్రూవ్ అవుతుంది? అట్లాగా లైక్ డోంట్ రైట్ మీ ఆఫ్ అన్నట్టు. You cannot be written off. ఎట్లాగా who can write you off? ఎందుకంటే నువ్వు వచ్చిందే ఒక దిక్కుమాలిన కరోనా పీరియడ్, కరోనా టైము, ఇన్ అండ్ అరౌండ్ ఆ టైంలో వచ్చావు నువ్వు కదా. అంటే ఎంతైనా డెబ్యూ సినిమా కదండి, the pain will be more amplified. We went into one zone, I came out of it. That's it. అయినా నీకు అన్ని ఆ ఫ్యామిలీ నుంచి వచ్చావు కాబట్టి ఇటు అటు అన్ని there are that also adds to failure. It's like you're coming from such accomplished this thing that also ఆ టైంలో కొంచెం ఆ టైంలో ఒక్కసారి ఆలోచించాను ఇవన్నీ గట్టిగా, దాని తర్వాత మళ్ళీ ఇట్స్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీబడి. యు నో వాట్ ఐ మీన్, మనం పని చేయలేము అదంతా ఎప్పుడు మైండ్ లో ఉంటుంది. కరెక్ట్, అందుకే కట్ చేసి పడేసాను. అంటే దట్ పర్హాప్స్ అక్కడి నుంచే నీ సక్సెస్ స్టార్ట్ అయిందేమో. దట్ హ్యాస్ టు కమ్ ఆన్ టు సర్ఫేస్ నౌ. మెంటల్ గా నువ్వు ముందు ఫీల్ అయితే అది బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. డెఫినెట్ గా పోస్ట్ హీరో ఐఎమ్ లాట్ మోర్ రిలాక్స్డ్ అబౌట్ ఆల్ దిస్ లెగసీలు ఇవన్నీ, లైక్ పెద్దగా ఆలోచించుకోవడానికి వదిలేసుకున్నావు. మైండ్ అదంతా వేస్ట్ ఆఫ్ టైం అని, దట్స్ ఆల్ రిమూవ్డ్. సో నౌ యు ఆర్ యాజ్ యు ఆర్. నౌ ఐ యామ్ గల్లా అశోక్ అని నేను. No, definitely కొంచెం that fear is gone a little bit. Fantastic. It's different fears now. ఏంటి ఇప్పుడు డిఫరెంట్ ఫియర్స్? డిఫరెంట్ ఫియర్ అంటే ఇప్పుడు ఓకే ఈ ప్రోడక్ట్ సరిగ్గా రావాలి, మనం కరెక్ట్ గా ప్రమోషన్ లో చేసుకోవాలి, ఇదంతా ఎక్కువ ఆలోచిస్తున్నాం ఈ మధ్య. కరెక్ట్, ఇవన్నీ పాజిటివ్. దిస్ ఇస్ ఓన్లీ బికాజ్ ఫైనల్ గా మన సినిమా చూపించుకోవాలి ఫస్ట్, అవును వస్తుందని తెలియాలి, వీటి కోసమే, ఫర్ నథింగ్ అదర్ దెన్ దిస్. yes of course, ఇవన్నీ పాజిటివ్. సో మై ఓన్లీ ఫియర్ నౌ ఇస్ ఇట్ షుడెంట్, జనాలు చూడాలి అంతే, చూడకుండా వర్డిక్ట్ రాకూడదు ఇంకా అని ఫియర్ అంతే. అంటే ఎక్కువ వైడర్ ఆడియన్స్ చూడాలి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళందరూ చూసి ఒక మాట అంటే ఫైన్, చూడకుండా ఒక మాట వచ్చిందంటే మళ్ళీ ఇట్ విల్ బి వెరీ హార్టింగ్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు వెర్డిక్ట్ వచ్చిన తర్వాత దట్ విల్ అగైన్ లీడ్ యూ ఫార్వర్డ్. అరే సరిగ్గా చేయలేదు అశోక్,
లేకపోతే ఈ సీన్ లో ఇలా చేస్తుంటే బాగుండేది, ఆ డ్రెస్ బాగలేదు, ఆ హెయిర్ స్టైల్ అంటే నౌ యూ విల్ బెటర్. ఇప్పుడు మహేష్ బాబు లాగా అందరికి అలాగా జర్రమని వెళ్ళిపోతుంది కదా. And he had his own lows. Of course, that I was just about to get there. Like he had his own lows. 100%. తన ఫెయిల్యూర్స్ తనకి ఉన్నాయి కెరీర్ లో. దాని మీద ఎప్పుడైనా మీరు డిస్కస్ చేసుకున్నారా మహేష్ బాబు నువ్వు, హౌ ది కెరీర్ షుడ్ అంటే పెరిగేటప్పుడు I saw him during those lows. Of course. There is no need for discussion at all. I saw it in person. So I know what it's like. Or how he was like during those times. అండ్ అందుకనే బయట చెప్తుంటాను కదండి, లైక్ మీకు కనిపించకపోయినా హీఈస్ అ వెరీ స్ట్రాంగ్ పర్సన్, చాలా గట్టి మనిషి. ఆయన ఏంటో ఆయనకి బాగా తెలుసు. ఏదేమైనా బయటకు కనిపించినంత స్వీట్ కాదు, లోపల స్ట్రాంగ్. అదే అంటున్నాను. స్వీట్ కూడా ఉంటుంది, బట్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ద ఆస్పెక్ట్ దట్ పీపుల్ డోంట్ notice too much, that he is one of the strongest people you'll ever find on this planet. అవునా? ఓకే, ఫెంటాస్టిక్. అయితే అందుకే వాళ్ళని చూసి పెరిగావు కాబట్టి నువ్వు అంత ఈజీగా యూ విల్ నాట్ గివ్ అప్. అంత ఈజీగా ఆడియన్స్ ని వదిలిపెట్టే రకం కాదు నువ్వు కదా. నువ్వు దాన్ని ఏదో రకంగా తాడో పేడో తేల్చుకోవడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి. అంటే కొంచెం యాటిట్యూడ్ తోనే ఎంటర్ అయ్యాను. సో ఆ తాడో పేడో తేల్చుకోవడంలో నీకు ఇప్పుడు నీకు బ్రహ్మాండమైన ఆయుధం దొరికింది ఏంటంటే దేవకీ నందన వసుదేవ. ఒక పెద్ద ఆయుధం దొరికింది నీకు. అంటే హీరోలు పట్టుకెళ్తుంటారు సినిమాలో, కమర్షియల్ సినిమాలో, దానికోసం స్పెషల్ గా డ్రాయింగ్ తీస్తారు, తయారు చేస్తారు. అలాంటిది ఈ సినిమా నీకు. I feel that way, so చూద్దాం. వెరీ నైస్, వెరీ నైస్. 100%. సిమ్టమ్స్ అంటే జపనీస్ లో ప్రవర్బ్ ఉంది వాళ్ళకి, కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడోస్ అని. Okay, right, yeah. So in that parlance, cinema looks to be a winning moment for you. I hope so. Let's see. Really, we wish మా హిట్ టీవీ ఆడియన్స్ తరఫున, మా తరఫున కూడా we wish you, ఎందుకంటే మీ సక్సెస్లు, మీ యంగ్ హీరోస్ల సక్సెస్లు మీకన్నా కూడా ఈ రోజున ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం. మీరందరూ సక్సెస్ అవ్వాలి, మంచి రేంజ్కి వస్తే కొత్త డైరెక్టర్లకి, కొత్త కథలకి, నిర్మాతలకి, లేకపోతే ఒకే హీరో దగ్గర 4-5 ఏళ్ళు ఉన్న నిర్మాతలు తెలుసు నాకు. సో టుమారో యూ విల్ బి ఏ న్యూ ఆప్షన్ ఫర్ ది పీపుల్. కొట్టెడు రామనాయుడు టైప్లో. ఆల్ ది వెరీ బెస్ట్ అశోక్. Congratulations and all the very best. God bless you. Thank you, sir.